న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దొరల చేతులు కీలుబొమ్మగా మారిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు తన అహంకార వైఖరి మార్చుకోకపోతే ఓడిపోవడం ఖాయమని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అగల రవికుమార్ అన్నారు. చింతలపూడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చింతలపూడి నియోజకవర్గ మాల మహాసేన సైనికులతో కలిసి ఆయన మాట్లాడుతూ సుమారు 7.5 కిలోమీటర్ల మేర 2 కోట్లన్నర నిధులు శాంక్షన్ చేయించి కామవరపు కోట మండలం కొండగూడెం నుండి బొర్రంపాలెం వరకు రహదారి నిర్మిస్తే కనీసం స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఏ అర్హతతో విజయరాజు ఓపెన్ చేశాడని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అగల రవికుమార్ ప్రశ్నించారు. దొరల చేతులు కిలిబొమ్మగా మారి దొరల దొడ్డిలో పాలేరుగా వ్యవహరిస్తున్న ఖమ్మంపాటి విజయరాజు ఇన్ఛార్జిగా ఉండి ఎమ్మెల్యే అయిపోయానని భ్రమిస్తున్నారన్నారు. మీ వైఖరి ఇలాగే ఉంటే ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గంలో ఓడించి ఇంట్లో కూర్చోబెడతామన్నారు. దళిత ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్లతో గెలిచారని, ఉన్నతమైన ఉద్యోగం వదులుకొని మీ పార్టీలో చేరినందుకు బాగా అవమానించారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు ఎలిజా గారు వస్తే కనీసం ఎమ్మెల్యే గారు కూడా సమాచారం లేకుండా సంబంధిత అధికారులతో కొంతమందిని ధరల్లో కొంతమందిని వేసుకుని విజయరాజు గారు ఓపెన్ చేయడం అనేది చాలా దుర్చరమైన చర్య. దీన్ని మేము మాల మహాసేన పూర్తిగా ఖండిస్తుంది. మీరు ఏమనుకుంటారో మాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు కేవలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాత్రమే. మీరు పోటీ చేయాలి, ప్రత్యర్థుల మీద గెలవాలి, గెలిచిన తర్వాత మీరు ఎమ్మెల్యే. కానీ ఇప్పుడే మీరు ఎమ్మెల్యేగా అయిపోయినట్టుగా మీరు మరి మధ్య భ్రమించి మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే మాల మహాసేన ఖండిస్తుంది. ఖమ్మంపాటి విజయరాజు గారు ఎవరైతున్నారో దొరల చేతిలో చెట్టుగా మారాడు, దొర దొడ్డలో పాలేరుగా మారాడు, దొర చాటు దొరుకుతుంది. ఒక ఎమ్మెల్యేని అవమానించడానికి సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నా. నువ్వు కూడా ఒక అధికారియే కదా, నువ్వు కూడా ప్రోటోకాల్ తెలియదా నీకు? నువ్వు సర్వీస్ చేస్తాడు, నీ ఉద్యోగులు నువ్వు కాకుండా ఏ రకంగా ఎవరైనా వచ్చి కూర్చుంటే దానికి ఏమంటారు? దాన్ని ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. మీరు కనుక ఈ విధమైనటువంటి దుశ్చర్యం మానుకోకపోతే ఈ ప్రజలంతా కూడా చింతలపూడి నియోజకవర్గంలో మాలా మాదిగా దళిత ప్రజలందరూ బలమైన వర్గ ప్రజలందరూ చూసేటువంటి దుశ్చర్య చేస్తున్నారు. మీకు తగిన గుణపాఠం చెప్తారు, నిన్ను ఎమ్మెల్యేగా ఓడిస్తారు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ చర్య మానుకోపోతే మాల మహాసేన తరపు నుంచి స్వతంత్ర అభ్యర్థులకు నిలబెట్టి ఖచ్చితంగా నేను ఓడించడం కాదని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇది కేవలం దళితుల మధ్య ధరలు ఉన్నాయి, దళితుల మధ్య సోదరుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు నవ్వుకుంటే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా ధర చేసేటువంటి దుశ్చర్యలను మాల మహాసేన ఖండిస్తుంది. దళితులతోనే అవమానం చేసే కార్యక్రమం ఇప్పుడైనా మానుకోమని చెప్పేసి మనం చేస్తాం. మీ సీఎం గారు ఇదే నేర్పుతాడా? రాజ్యాంగం ధిక్కరించమని నేర్పుతున్నాడా? ప్రోటోకాల్ని పాటించగలమని చెప్తున్నాడా? దళిత ఎమ్మెల్యే అవమానించమని చెప్తున్నాడా? ఇదే వైఎస్ఆర్సీపీ ఎజెండా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఉద్యోగం వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎంత దారుణంగా అవమానించడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మాల మహాసేన ఖండిస్తుంది. దీనికి ప్రధాన కారణమైనటువంటి ఖమ్మంపాటి విజయరాజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ నిన్ను ఓడించడం కామని చెప్పేసి మాల మహాసేన తరఫున తెలియజేస్తాను. జై భీమ్, జై మాల మహాసేన.